హలో ఫ్రెండ్స్. మనమున్నాం ఉప్పల్ స్టేడియం. ఇక్కడ సీసీఎల్ మ్యాచ్ జరుగుతుంది. అది చూద్దామని రావడం జరిగింది. నాకైతే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. అలాగే మీరు గూడా ఎప్పుడైనా స్టేడియంకెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. లేదంటే ఇబ్బంది పడతారు. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ముందుగా మేము స్టేడియంలోకి చేరుకోవడం జరిగింది. అయితే మేము టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మాకు 12 గంటలకు లోపలికెళ్ళొచ్చేస్తారని చెప్పారు. మ్యాచ్ వచ్చేసి 2:30కి స్టార్ట్ అవుతుంది. అయితే మేము ఎర్లీగా వెళ్ళడం జరిగింది. కానీ మమ్మల్ని లోపలికి మాత్రం 1:30కి అలౌ చేశారు. అంటే నియర్లీ మనం బయట 1 ½ అవర్ వరకు వెయిట్ చేయాల్సొచ్చింది. సో, దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ మీకు వాళ్ళు కస్టమర్ కేర్ నంబర్ ఇస్తే వాళ్ళకి కాల్ చేసి ఏ టైంకి ఎలౌ చేస్తారో కనుక్కోండి. అలాగే మీరు వెళ్ళేటప్పుడు దర్జాగా 2 చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోండి. అంతేగాని బ్యాగులు ఇలాంటివైతే పట్టుకెళ్ళకండి. ఎందుకంటే లోపలికి బ్యాగ్స్ ఎలౌ చేయడం లేదు. అలాగే ఇటువంటి డిజిటల్ కెమెరా లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా ఎలౌ చేయరు. కేవలం మొబైల్, ఏమైనా క్యాప్స్ ఉంటే క్యాప్స్, పర్స్ ఇవి మాత్రమే ఎలౌ చేస్తున్నారు. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా ఎలౌ చేయడం లేదు. సో, వీటిని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఒకవేళ మీకు పొరపాటున లగేజ్ బ్యాగ్ తీసుకొచ్చినట్లయితే, లగేజ్ బ్యాగ్‌లో కౌంటర్‌లో పెట్టడానికి మీకు వాళ్ళు రూ. 100 చార్జ్ చేస్తున్నారు. సో, అనవసరంగా రూ. 100 ఎందుకు వేస్ట్ చేసుకోవటం. అందువల్ల దర్జాగా చేతులు ఊపుకుంటూ రండి. అలాగే పిల్లల్ని సాధ్యమైనంత వరకు తీసుకెళ్ళకండి. ఎందుకంటే మీకు లోపల ఎటువంటి ఫుడ్ దొరకదు. కేవలం మీకు చిప్స్ ప్యాకెట్స్, అలాగే పాప్‌కార్న్, ఎగ్ పఫ్స్, అలాగే కూల్ డ్రింక్స్ మాత్రమే దొరుకుతాయి. అలాగే మీకు అక్కడక్కడ వాటర్ డిస్పెన్సర్స్ ఉంటాయి. మీరెళ్లి తాగాల్సి ఉంటుంది. అలాగే వీటి కాస్ట్‌లు కూడా మీకు ఎంఆర్‌పీ పైన ఒక రూ. 20, రూ. 30 ఎక్స్‌ట్రా ఉంటాయి. అలాగే పాప్‌కార్న్ అయితే మీకు రూ. 100 అమ్ముతున్నారు. సో, కాస్ట్‌లు కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటాయి. సో, సాధ్యమైనంత వరకు పిల్లల్ని అవాయిడ్ చేస్తే బెటర్. స్టేడియం నీట్‌నెస్ గురించి చెప్పుకోవాలంటే అదొక బూతు బంగ్లా టైప్‌లో ఉంది. కనీసం పెయింటింగ్స్ గాని, కనీసం ఊడ్చినట్లుగా కూడా అనిపించలేదు. అంత డర్టీగా ఉంది. అలాగే సీట్లు మొత్తం కూడా పావురాల పెంటతో నిండిపోయి డర్టీగా ఉన్నాయి. కనీసం ఆడియన్స్ వస్తున్నారని చెప్పేసి వాటిని క్లీన్ కూడా చేపించలేదు. అలా ఉంది మెయింటెనెన్స్. ఇక మీకు ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్‌లో కేవలం మీకు థమ్స్ అప్ తప్ప ఏమీ దొరకదు. మిగతా మీ ఫుడ్ ఐటెమ్స్ ఏమి కావాలన్నా సరే మీరు వాళ్ళొచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. మీరు కూర్చున్న చోటకే కొంతమందొచ్చి అమ్ముతూ ఉంటారు. సో, అవి మీరు తీసుకోవడం మాత్రమే తప్ప, మీరు కౌంటర్‌కెళ్ళి కొనుక్కోవాలంటే మాత్రం ఓన్లీ కూల్ డ్రింక్ తప్ప ఏమీ ఉండదు. అలాగే దాని పక్కనే మీకు వాటర్ డిస్పెన్సర్స్ అక్కడక్కడ ఉంటాయి. సో, ఆడికెళ్ళి మీరు వాటర్ మాత్రం తాగగలరు. లోపల మీకు వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఇది మాత్రం దారుణం అని జెప్పాలి. కనీసం వాటర్ బాటిల్స్ కూడా ఇన్‌సైడ్ అమ్మకపోవడంతో పాటుగా కనీసం ఆడియన్స్‌ని లోపలికి వాటర్ బాటిల్ తెచ్చుకోనీయకపోవడం అనేది చాలా దారుణం అని జెప్పాలి. ఇక లోపలికెళ్ళిన తర్వాత మనం మ్యాచ్ ఎంజాయ్ చేయగలమా అంటే, ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలం. కాకపోతే ఫేసెస్ అయితే మనం అంత తొందరగా రికగ్నైజ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఫేసెస్ మనకి అంత సింపుల్‌గా కనిపించవు. కానీ ఆటను మాత్రం మనం ఎంజాయ్ చేయగలుగుతాము. సో, ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు స్టేడియం ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. కానీ వెళ్ళే ముందు నేనేవైతే జాగ్రత్తలు చెప్పానో అవి తప్పకుండా పాటించండి. మీకు ఉపయోగపడతాయి. సో, ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోయేది ఏం లేదు. థాంక్ యూ. అలాగే స్టేడియంలో లిఫ్ట్‌లయితే పనిచేయవు. మనం ఎక్కాల్సి ఉంటుంది. అలాగే ఎండ ఎప్పుడు మన సైడ్ ఉంటుందో తెలీదు. సో, వీలైతే గొడుగు కూడా తీసుకెళ్ళండి. లేకపోతే ఎండలో మండిపోవాల్సొస్తుంది. Please like, share, and subscribe.